అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైన విషయం. అదేంటంటే ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు. అంటే ఇంటర్ పరీక్షలకి పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు కడతాన్నారు కదమ్మా, అదనేది ఇంకా పొడిగించినారు, ఇంకా ఎక్కువ రోజులు పెంచినారు ఫీజు కట్టడానికి సమయము. అది ఎప్పటి వరకు ఎన్ని రోజులు పొడిగించినారో ఇప్పుడు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈనాడు అమరావతి న్యూస్ పేపర్లో ఈరోజు ముద్రించబడిన విషయం, ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారంటే నవంబర్ 21వ తేదీ వరకు ఇంటర్ ఫీజులు కట్టచ్చు, ఎగ్జామ్ ఫీజులు. ఓకేనా, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు. అపరాధ రుసుము రూపాయలు 1000తో, అంటే ఫైన్తో కలిపి 1000తో కట్టచ్చు. అంటే ఎప్పటి వరకు? డిసెంబర్ 5 వరకు ఫైన్తో కట్టచ్చు. తర్వాత 5 వరకు చెల్లించే అవకాశం ఉందంటే ఫైన్ 1000 రూపాయలు కట్టి ఫీజు 5వ తేదీ డిసెంబర్ 5 వరకు కూడా కట్టచ్చు. ఈ నెల 21వ తేదీ వరకు మామూలు ఫీజులు కట్టచ్చు, ఆ పైన అయితే ఫైన్తో డిసెంబర్ 5 వరకు. తర్వాత పరీక్షలు ఎప్పటి నుంచి అంటే మార్చి 1వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉండగా ఫిబ్రవరి 2వ వారంలో ప్రాక్టికల్స్, నైతిక మానవ విలువలు, పర్యావరణం ఎగ్జాము పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అర్థమవుతుంది కదమ్మా. ఇంటర్మీడియట్ చదివే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు మీరు ఫీజు కట్టే టైం వచ్చేసి నవంబర్ 21వ తేదీ వరకు ఉంది. అయిపోయిన తర్వాత కట్టుకోకున్నా కానీ డిసెంబర్ 5వ తేదీ వరకు ఫైన్ కట్టి మీరు కట్టచ్చు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చేసి ప్రాక్టికల్స్ ఉంటాయి అండ్ పర్యావరణ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.